ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నాయకులు, కాపులకి ఒక ఐకాన్గా ఉన్న వ్యక్తి. ఆయన కొద్దిసేపటి క్రితం మరణించారు. చాలా విషాదకరమైన వార్త కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ముద్రగడ పద్మనాభం కన్ను మూశారు అనగానే ఒక్కసారిగా కాపు సామాజిక వర్గంలో చాలా మంది చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాం. ఇటీవలే ఆసుపత్రిలో చేసి చికిత్స కూడా పొందారు. అలాగే దానికి సంబంధించి బయట కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది కొన్ని అంశాల మీద. సో ఆల్ ఆఫ్ సడన్గా ముద్రగడ పద్మనాభం గారు మరణించడం అంటే చాలా విచారకరమైన అంశం. సరే, రాజకీయాల్లో ఏ రకంగా ఉన్నా రాజకీయాల్లో కొన్ని విమర్శలు చేయొచ్చు, కొంతమంది మీద కొద్దిగా తన స్థాయిని కాస్త పక్కన పెట్టి మాట్లాడిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రకంగా ఆయన మరణించడం అన్నది ఆ సామాజిక వర్గానికి తీరని లోటు. ఎందుకంటే ఆయన ఉద్యమాలు, కాపు ఉద్యమం కోసం కాపులకి ఏదో చేయాలని నిత్యం తపన పడేవారు. చాలా సిన్సియర్ పొలిటీషియన్. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధించిన వ్యాధికి సంబంధించి దాంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ముద్రగడ గారు మరణించడం మాత్రం చాలా విచారకరం. రైట్, ముద్రగడ పద్మనాభం గారు కాపు నేత. కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు. గత కొన్నాళ్ళుగా ఆయన క్యాన్సర్ వ్యాధితోటి ఆయన బాధపడుతున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన ముద్రగడ పద్మనాభం గారు. అలాగే ముద్రగడ పద్మనాభం కన్ను మూత అనగానే కిర్లంపూడి ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతంలో ఆయనకి ప్రత్యేకమైన ఒక అభిమాన ఘనం ఉంది. చాలా మంది ముద్రగడ పద్మనాభం గారిని చాలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. చికిత్స పొందుతూ ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. 1953లో కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం ప్రజా జీవితంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించిన ఆయన ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాలతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పొందారు. కాపు సామాజిక వర్గ హక్కుల కోసం ఆయన దీర్ఘకాలం పోరాటాన్ని సాగించారు. సో ముద్రగడ పద్మనాభం మరణం అనగానే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక్కసారిగా ఒక కీలక అధ్యాయం ముగిసిందని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. సో ముద్రగడ పద్మనాభం చనిపోవడం అన్నది తీరని లోటు. రాజకీయ పరంగా ఆయన ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు. సో పిఠాపురం అనే అంశం కూడా ఇక్కడ మనం ఒకసారిగా ప్రస్తావించుకోవాలి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఆయన సవాలు విసరడం, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం కట పద్మనాభ రెడ్డి అని ఆయన మార్చుకోవడం. సో ఇలాంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం అయితే ఖచ్చితంగా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది, కాపు సామాజిక వర్గంలో కూడా తనదంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఈ రకంగా చనిపోవడం మాత్రం చాలా బాధాకరం. శ్వాస సంబంధిత, నేను ముందుగా ప్రస్తావించినట్లుగా ఆ వ్యాధితో ఆయన కొంతకాలంగా ఆయన స్ట్రగుల్ అవుతున్నారు. కిర్లంపూడి అనేసరికల్లా కేర్ ఆఫ్ ముద్రగడ పద్మనాభమే వస్తుంటుంది. ఆయన ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి, మంత్రిగా ఆయన తనదైన మార్కు వేసుకున్నారు, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. ముద్రగడ ఈ రకంగా చనిపోవడం, మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ఆయన గురించి మాట్లాడడం, ఆయన ఏదో పలకరించారనో. సో అనంతరం ఆయన ప్రస్థానం మనం చూసుకుంటే ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన సేవలు అందించారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ కోసం ఆ ఉద్యమాల్లో తుని సంఘటన అవనియండి, తులు రైలు సంఘటన అవనియండి, అప్పుడు ఒక ప్రపంచనాన్ని సృష్టించారు. అంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక పిలిపిస్తే కాపు సామాజిక వర్గం అంతా కూడా లక్షలాదిగా, వేలాదిగా తరలి వస్తారు అనే నానుడు ఉండేది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రాజకీయ ఇష్టాలు ఇవన్నీ కూడా ఆయన గమనాన్ని మార్చుండొచ్చు. ఎవరితోటి నాకు సంబంధం లేదు, ఎవరిని నేను పట్టించుకోను, నా దగ్గర కూడా ఎవరో రావద్దు అని చెప్పి ఆయన పర్మిషన్ ఉంటేనే కానీ వెళ్ళే పరిస్థితి ఉండదు ఆయన ఇంటికి కూడా. సో వెళ్ళిన వాళ్ళని మాత్రం ఆయన ఆప్యాయంగా, ఆదరంగా, ఎంతో గౌరవప్రదంగా అయ్యా అంటూ సంబోధిస్తూ ఎంతో ప్రేమగా ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళందరికీ కూడా తమ ఆతిథ్యాన్ని అందిస్తుంటారు. అది ఎప్పుడూ ఎవరు కూడా మర్చిపోలేదు. సో అలాంటి ముద్రగడ గారు మరణించారు అనే వార్త మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు, చాలా మంది ఆయన అభిమానులకి అందరికీ కూడా ఒక తీరని లోటుగా భావించవచ్చు. మరి ముద్రగడ గారి ఆత్మ శాంతించాలని మనం కూడా కోరుకుందాం. రాజకీయ నాయకులు, ప్రముఖులందరూ కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి ట్వీట్లు చేస్తున్నారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు కూడా ఓదార్స్తున్నారు. సో ముద్రగడ